ఈరోజు మనము జీడిపిఎంపి, జిఎన్పిఎంపి, జిఎన్పిఎఫ్సి, ఎన్ఎన్పిఎఫ్సి గురించి కనుక్కుంటాం. క్యాలిక్యులేట్ జీడిపిఎంపి, జిఎన్పిఎంపి, జిఎన్పిఎఫ్సి అండ్ ఎన్ఎన్పిఎఫ్సి ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ఆన్ ద ఎకానమీ. ఈ క్రింది దత్తాంశం ఆధారంగా జీడిపిఎంపి, జిఎన్పిఎంపి, జిఎన్పిఎఫ్సి మరియు ఎన్ఎన్పిఎఫ్సిని కనుక్కుంటాం. ఇక్కడ మనకి ఈ ఐటమ్స్ను బట్టి, టేబుల్లో ఉండే ఐటమ్స్ను బట్టి అవి కనుక్కోవాలి. ఇక్కడ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటంటే నేషన్ ఇన్కమ్ని మెజర్ చేసేదానికి 3 మెథడ్స్ ఉంటాయి. ప్రొడక్షన్ మెథడు, ఇన్కమ్ మెథడు, ఎక్స్పెండిచర్ మెథడ్ అని చెప్పి 3 మెథడ్స్ ఉంటాయి. ఇది ఈ యొక్క సమ్ వచ్చేసి ఎక్స్పెండిచర్ మెథడ్కి సంబంధించింది. ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఈక్వేషన్ ఏంటంటే C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M R మైనస్ P. ఇక మనకి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు కాబట్టి ఇది ఎక్స్పెండిచర్ మెథడ్కి సంబంధించిందిగా మనం చెప్పచ్చు. కాబట్టి జీడిపిఎంపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైసెస్ అంటారు. స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ ధరలలో. జిఎన్పిఎంపి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ ధరల్లో. జిఎన్పిఎఫ్సి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్, స్థూల జాతీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా. ఎన్ఎన్పిఎంసి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే నికర జాతీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఆధారంగా. ఇక్కడ మనకి జీడిపిఎంపి కనుక్కోవాలంటే C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M. ఇక్కడ C ప్లస్ I ప్లస్ G ఉంది, C ఉంది, I ఉంది, G ఉంది. ఇక్కడ మనకి బదిలీ ఇచ్చే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని ఇచ్చాడు. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్, అన్ఎంప్లాయీస్కి ఇచ్చే బెనిఫిట్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఒకసారి 1 ఇయర్లో వాళ్ళకి పే చేస్తుంది. అవి రిటర్న్ రావు. అందువల్ల జీడిపిలో ఈ యొక్క కన్జ్యూమర్ యొక్క గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లు తీసేసేయాలి. కాబట్టి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ తీసేసేయాలి. అదే X మైనస్ M ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అంటే కమోడిటీస్ ఎంత ఎక్స్పోర్ట్ చేశారు, కమోడిటీస్ ఎంత ఇంపోర్ట్ చేసుకున్నారు, దిగుమతి చేసుకున్నారు. కాబట్టి C ప్లస్ I ప్లస్ G మైనస్ ట్రాన్స్ఫర్ పేమెంట్. జీడిపిలో ఈ యొక్క ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఇంక్లూడ్ కావు, కానీ ఇక్కడ ఇంక్లూడ్ చేసేస్తున్నాడు. బదిలీ చెల్లింపులు కలిపి ఇంక్లూజివ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అన్నారు కాబట్టి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ 90, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ 30 తీసేయాలి. 90లోంచి 30 సబ్స్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి 90 గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ 30, 90 మైనస్ 30 60. ఎక్స్పోర్ట్స్ వచ్చి 30, ఇంపోర్ట్స్ వచ్చి 50, 30 మైనస్ 50 మైనస్ 20. కాబట్టి C వచ్చి 160, I వచ్చి గవర్నమెంట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ 160, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ 40, G మైనస్ TP నీకు 60. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ 30 మైనస్ ఇంపోర్ట్స్ కాబట్టి మైనస్ 20 వస్తుంది. కాబట్టి నీకు 160 ప్లస్ 40 200, 90 మైనస్ 30 60 మైనస్ 20. ఇప్పుడు 200 ప్లస్ 60 260, ఇక్కడ మైనస్ 20 తీసేయాలి. అప్పుడు 240 వస్తుంది. అంటే జీడిపిఎంపి వచ్చి 240గా మనం చెప్పచ్చు. C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో ట్రాన్స్ఫర్ పేమెంట్ తీసేయాలి. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ 160, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ 40, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 90 మైనస్ 30 60, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ 30 మైనస్ 50 మైనస్ 20, 160 ప్లస్ 40 200, 19 మైనస్ 30 60, 30 మైనస్ 50 మైనస్ 20. కాబట్టి 260 మైనస్ 20 240 నీకు జీడిపిఎంపిగా చెప్పచ్చు. జీడిపిఎంపి వచ్చిన తర్వాత జిఎన్పిఎంపి కనుక్కోవాలి. జిఎన్పిఎంపి కనుక్కోవాలంటే జీడిపిఎంపికి ఎన్ఎఫ్ఐఏ కలపాలి. ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎంత ఉంది? 20 ఉంది. కాబట్టి
ఇక జీడిపిఎంపి వచ్చి 240, ఎన్ఎఫ్ఐ వచ్చి 20, 260 వచ్చి జిఎన్పిఎంపి. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే నీకు నికర విదేశీ కారక ఆదాయం R-P అంటారు. రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అంటారు. రిసీప్ట్స్ మైనస్ పేమెంట్ అంటే మన ఇండియా వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటే మన ఇండియా డబ్బులు పంపిస్తే అవి రిసీప్ట్స్. అమెరికా వాళ్ళు ఇక్కడ కానీ పనిచేస్తుంటే అమెరికా వాళ్ళు అమెరికాలో అమెరికా పంపిస్తారు డబ్బులు, దాన్ని పేమెంట్స్ అంటారు. ఈ R-Pనే మనము నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని చెప్పి అంటాం. ఇది ఇన్కమ్ కాబట్టి మనకి జీడిపిఎంపి కలిపితే జిఎన్పిఎంపి వస్తుంది. జిఎన్పిఎంపి జీడిపిఎంపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ 240 జీడిపిఎంపి. ఎన్ఎఫ్ఐఏ వచ్చేసి నీకు 20 కాబట్టి 240 + 20 260గా చెప్పచ్చు. తర్వాత జిఎన్పిఎంపి వచ్చిన తర్వాత జిఎన్పిఎఫ్సి కనుక్కోవాలి. జిఎన్పిఎఫ్సి కనుక్కోవాలంటే జిఎన్పిఎంపి మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎన్పిఎఫ్సి రావాలి, జిఎన్పిఎంపి తెలియాలి. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇది ఇచ్చున్నాడు. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నిరగ్గర పరోక్ష పన్నులు అంటాడు. సేల్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ కూడా నీకు ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏం చేయాలి? జిఎన్పి ట్యాక్సులు కడతారు కదా, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఆర్గనైజేషన్ ట్యాక్సులు కడతారు. ఆ ట్యాక్సులు తీసేసేయాలి. సేల్ ట్యాక్స్ అవన్నీ కూడా వస్తువులు యూజ్ చేసుకునే వస్తువులు కొనుక్కునేటప్పటికీ అమ్మకాలు జరిగేటప్పుడు జరుగుతాయి. అప్పుడు 260 - 40 220గా వస్తుంది. అప్పుడు జిఎన్పిఎఫ్సి వస్తుంది. జిఎన్పిఎఫ్సి వస్తేనే ఎన్ఎన్పిఎఫ్సి వస్తుంది. ఎన్ఎన్పిఎఫ్సి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే జిఎన్పిఎఫ్సిలోంచి డిప్రిసియేషన్ తీసేయాలి. డిప్రిసియేషన్ అంటే ఒక మెషినరీని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటే డిప్రిసియేటింగ్ గురవుతుంది. కాబట్టి ఆ డిప్రిసియేషన్ వచ్చి జిఎన్పిఎఫ్సిలో నుంచి డిప్రిసియేషన్ తీసేయాలి. మరి జిఎన్పిఎఫ్సి ఎంత? 220, డిప్రిసియేషన్ ఎంత? 10. 220 - 10 210. అప్పుడు మనకి జిఎన్పిఎఫ్సి వస్తుంది. ఫస్ట్ జీడిపిఎంపి కనుక్కోవాలి. జీడిపిఎంపి వస్తేనే జిఎన్పిఎంపి వస్తుంది. ఇందువరకు జీడిపిఎంపి ఉంది కాబట్టి అలా జిఎన్పిఎంపి కనుక్కున్న తర్వాత జిఎన్పిఎఫ్సి కనుక్కోవాలి. జిఎన్పిఎఫ్సి కనుక్కోవాలంటే జిఎన్పిఎంపి తెలియాలి. ఆ తర్వాత ఎన్ఎన్పిఎంసి కనుక్కోవాలి. ఎన్ఎన్పిఎఫ్సి కనుక్కోవాలి, డిప్రిసియేషన్ తీసేయాలి. ఇలా మనము ఒకదాని మీద డిపెండ్ అవుతుంది. జీడిపిఎంపి కనుక్కుంటేనే జిఎన్పిఎంపి వస్తుంది. జిఎన్పిఎంపి కనుక్కుంటేనే జిఎన్పిఎఫ్సి వస్తుంది. జిఎన్పిఎఫ్సి కనుక్కుంటే ఎన్ఎన్పిఎఫ్సి వస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకుంటా బైకాట్ చేసేదానికి లేదు ఇది. కాబట్టి ఈ సంస్థని కూడా మనం అర్థం చేసుకుంటా చదువుకోవాలి. ఎకనామిక్స్ అంటేనే అర్థం చేసుకుంటా చదువుకోవాలి. అర్థం చేసుకుంటా చదివితేనే వస్తుంది. బైకాట్ చేస్తే మర్చిపోతూ ఉంటాం. అందుకే కాకుండా మీకు సిలబస్, సెంట్రల్ సిలబస్ పెట్టాడు, సిబిఎస్ఈ సిలబస్. మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం చదువుకుంటూ పోవాలి. అంతేగాని 4 ఇంపార్టెంట్ నేర్చుకొని 5 ఇంపార్టెంట్ నేర్చుకుంటే కుదరదు. పాస్ అయ్యేదానికి కూడా కొన్ని చాప్టర్లు పూర్తిగా చదవాల్సిందే, అప్పుడే పాస్ అవుతారు. ఇవన్నీ కూడా చాయిస్లో కూడా పాస్ అయ్యేదానికి ఏం పడలేదు. ఇవన్నీ కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఎకనామిక్స్ అనే వాళ్ళకి ఈ సమ్ములంతా కూడా అవసరం. కాబట్టి ఎక్కువ మందికి ఇది ఉపయోగపడకపోయినా మెయిన్ వాళ్ళు మంచి ర్యాంకులు తెచ్చుకోవాలంటే ఇటువంటి సంస్థ అంతా కూడా బాగా చేయాలి. ఇప్పుడు నేను తెలుగు మీడియంలో చెప్తాను. కాబట్టి ఇక్కడ మనకి ఇక వినియోగ వ్యయము, పెట్టుబడి వ్యయము, ప్రభుత్వ వ్యయము, ఎగుమతులు, దిగుమతులు, నికర విదేశీ కారక ఆదాయము, బదిలీ చెల్లింపులు, నికర పరోక్ష పన్నులు, తరుగుదల ఇస్తారు. అంటే జాతీయ ఆదాయాన్ని జాతీయ ఆదాయం లెక్క పెట్టాలంటే 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నీకు ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయం మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి. ఇక్కడ కన్జ్యూమర్ వినియోగదారుని వ్యయము, పెట్టుబడి వ్యయము, ప్రభుత్వం ఉంది కాబట్టి మొత్తము నీకు మొత్తము ఖర్చు వ్యయాల మదింపు పద్ధతిలో ఇది మనం నేర్చుకుంటాం. ఇక్కడ మన జీడిపిఎంపి కనుక్కోవాలి. స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ ధరల్లో, స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరలు, స్థూల జాతీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా, నికర జాతీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా తెలుసుకోవాలి మనం. కాబట్టి దీనికి ఫస్ట్ జీడిపిఎంపి కనుక్కుంటాం. అంటే స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ ధరల్లో దీనికి మనకి C+I+G+X-M అంటారు. ఇక్కడ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్ తీసేయాలి. ఎందుకంటే ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు, నిరుద్యోగ వృత్తి అనేది ఒకసారి గవర్నమెంట్ ఇస్తుంది. అవన్నీ కూడా కలిసి ఉండేవాడు వాడు జీడిపిలో. అందుకని కలిసి ఉన్నాయని చెప్పాడు కాబట్టి ప్రభుత్వం ఏమో బదిలీ చెల్లింపులు కలిపి అని చెప్పాడు కాబట్టి బదిలీ చెల్లింపు తీసేయాలి జీడిపి కావాలంటే. కాబట్టి 90 నుంచి 30 తీసేయాలి. కాబట్టి వినియోగదారు ఏమో 160 కోట్లు, ఇన్ని పెట్టుబడి వ్యయం వచ్చి 40 కోట్లు,
ప్రభుత్వం ఏమొచ్చి ఉత్పత్తి బదిలీ చెల్లింపులు కలిసి ఉన్నాయి కాబట్టి 90లో 30 తీసేస్తే 60 వస్తుంది. ఎగుమతులు వచ్చి 30, దిగుమతులు వచ్చి 50. 30లోంచి 50 ఇస్తే -20 వస్తుంది. కాబట్టి 160 + 40 200, 90 30 - 60, 30 - 50 -20. 260 260 -20 240 అనేది GDPMPగా మనం చెప్పచ్చు. GDPMP కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఉపయోగించాలి. వినియోగదారు వ్యయం 160, పెట్టుబడి వ్యయం వచ్చి 40, ప్రభుత్వం వచ్చి బదిలీ చెల్లింపులు తీసేస్తే 60, ఈ X - M ఎగుమతులు దిగుమతి తేడా 20. కాబట్టి 260 - 20 240 అనేది 240 కోట్లు అనేది నీకు స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ ధరలో చెప్తారు. స్థూల దేశీయోత్పత్తి కనుక్కున్న తర్వాత మనకి స్థూల జాతీయోత్పత్తి అనేది వస్తుంది. స్థూల జాతీయోత్పత్తిలో నీకు X - M, R - P అని కలిసి ఉంటాయన్నమాట. కాబట్టి GDPMP కావాలని GNPMP రావాలని GDPMP తెలియాలి. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఉత్పత్తి కారకాల నికర విదేశీ కారక ఆదాయము అంటారు. నికర విదేశీ కారక ఆదాయం అంటే నీకు చెల్లింపులు వసూళ్ళు అనమాట. అంటే ఒక ఉత్పత్తి కారకుడు మన వ్యక్తి, మన దేశంలో ఉండే వ్యక్తి, మన దేశంలో ఉండే జాబ్ చేసే వాళ్ళు అమెరికాలో పనిచేస్తుంటే ఆ డబ్బుని భారతదేశానికి పంపిస్తే అది రిసీప్ట్స్ అనమాట. అదే నీకు అమెరికాలో ఉండే, మన దేశంలో అమెరికా వాళ్ళు ఉంటే అమెరికా వాళ్ళు అక్కడికి పంపిస్తారు డబ్బులు, పేమెంట్స్ అంటారు. ఈ రెండింటి డిఫరెన్స్ నికర విదేశీ కారక ఆదాయం అంటారు. దీన్ని కలపాలి, కలిపితేనే GNPMP వస్తుంది. GDPMPకి నికర విదేశీ కారక ఆదాయం కలపాలి, అప్పుడు మనకి GNPMP వస్తుంది. అంటే స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరలో వస్తుంది. స్థూల దేశీయోత్పత్తి 240 కోట్లు, నికర విదేశీ కారక ఆదాయం 20. 240 + 20 260. అంటే స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరల్లో 260గా చెప్పచ్చు. ఇప్పుడు మనకి GNPFC కనుక్కోవాలి. అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి అంటే మనకు స్థూల జాతీయోత్పత్తిలో నుంచి నీకు నికర పరోక్ష పన్నులు తీసేయాలి. కాబట్టి స్థూల జాతీయోత్పత్తి మైనస్ నికర పరోక్ష పన్నులు. కాబట్టి ఇక్కడ మనకి స్థూల జాతీయోత్పత్తి వచ్చి 260 కోట్లు ఉంది. పరోక్ష పన్నులు వచ్చేసి 40. 260 నుంచి 40 తీసేయాలి, 220 వస్తుంది. అంటే GNPFC వస్తుంది. అంటే స్థూల జాతీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా అంటారు. ఇప్పుడు NNPFC కనుక్కోవాలి. NNPFC అంటే నికర జాతీయ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా. అంటే GNPFCలోంచి తరుగుదల తీసేయాలి. GNPFC అంతా 220. డిప్రిసియేషన్ మనకి ఇచ్చాడు, ఇక్కడ డిప్రిసియేషన్ అనేది 10 ఇచ్చిన్నాడు. కాబట్టి 220 10 తీసేస్తే 210 వస్తుంది. కాబట్టి మనకి నీకు ఎన్ని కనుక్కోవాలంటే ఫస్ట్ GDPMP కనుక్కోవాలి. దీని ఆధారంగా GNPMP వస్తుంది, దీని ఆధారంగా GNPFC వస్తుంది, దీని ఆధారంగా NNPFC వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కనుక్కుంటూ వస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది. డియర్ స్టూడెంట్స్, మీకు నేను చెప్పిన సమ్ముగా నచ్చితే, అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది.